హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక నాటు కోడి అలాగే నల్ల బియ్యంతో చేసిన అన్నం అంటబ్బా. ఎప్పుడైనా మీరు నల్ల బియ్యంతో చేసిన అన్నం తిన్నారా? నాటు నల్ల బియ్యం అన్నం ఈరోజు అంజలి తయారు చేస్తుందంట. కానీ పొట్టి ముందుగా మాడిపోయిన పాత్ర ఒకటి పెట్టుకొని చెప్పు, మసి ఉండాలి. మాడిపోయిన పాత్ర కాదు, కనీసం మాడిపోయిన ముఖం పెట్టుకోను. ఆయిల్ ముందుగానే పోసుకోవాలా, లేకపోతే మినిమం 1 లీటర్ పోసుకోవాలండి, లేకపోతే టేస్ట్ రాదు. ఇప్పుడైతే ఇంటికాడ నుంచి కడుక్కి వచ్చిన చికెన్ అయితే ఇద్దాం. పొద్దునే రా వీడియో బాగుంటుంది అంటే రాదండి. ఇప్పుడు మధ్యాహ్నం పూట అయితే కనుక నల్లగా కనపడుతుంది మొహం, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత బ్లాక్ అయింది అంటావు. ఏం కాదులే. ఇంతకు మగ కూడా ఆడకూడదు చెప్పలేదు. ఆడకూడే. ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలా. బాగా ఆడుంది ఇయ్యవా. మరి నువ్వేం చెప్తున్నావు అడుగుతుంది అంటే కుక్కమన్నా కూకున్నా అంతే. వద్దులేరా, నాకు ప్యాంట్ లేదు. అదే కదా చెప్పాల్సింది మెయిన్. ఉప్పు ఏంటిది? ఉప్పు రావే అమ్మ. సో తగినంత ఉప్పు వేసుకోండి. అవును. తర్వాత పసుపు, తగినంత పసుపు, కొంచెం ఎగస్ట్ వేసేస్తా. ఆపో. కలర్ఫుల్గా అనిపించాలంటే కొద్దిగా పసుపు వేసుకోవాలా. అంత పసుపు వేస్తే చేదు వస్తుంది. రాదులే, పుల్లగా అంటే ఎవరన్నా పులుపు చేస్తారే, చచ్చిపోయేంత పుల్లగా చేయరు మరి. అంటే కమ్మగా మరి అంత కమ్మగా. నిన్న నా పిల్లం పప్పు చేసిందండి. 1/2 కిలో చింతపండుల్లో 1/2 కప్పు వాటర్ పోసి కలిపి మీకు తాపితే ఎంత పుల్లగా ఉంటుందో అది అంత పుల్లగా ఉంది. ఇప్పుడు తలుచుకుంటే కూడా పళ్ళు జిల్లు అంటున్నాయి. పప్పు కూడా వేసిన అనిపించలేదా? ఏంది పప్పు వేయడానికి పడుతుంది అక్కడ, పులుపు తప్ప ఏది అనిపించట్లేదు. మా చెట్టు మామిడికాయలండి, మేము ఎరువులు ఏమి వేయం కదా. అవి ఎంత పుల్లగా ఉన్నాయంటే చిన్న కాయేసిన కూడా చచ్చిపోతున్నాం అసలు. దాంట్లో తోటి కలపలేదు, మర్చిపోయినా చెప్పాలి కదా నువ్వు. సర్లే, ఆడోళ్ళు అనేక మాత్రం కలపడం, పులిహోర కలపడం అట్లాంటివి ఉంటాయి. పులిహోర కలపడంలో మా ఆయన గొప్పడు కదండి. లేదండి, మన అన్ని పెద్ద పూజలు ఉంటాయి, పులిహోరలు తాగం. అంటే పుష్ప సినిమాలో పెద్ద పూజ, దేవర సినిమాలో ఆయుధ పూజ ఉంటాయి కదా, అలాంటి పూజలు ఉంటాయి తప్ప ఈ పులిహోర కలపడాలు ఇట్లాంటివి ఉండవు మనకి. అయ్యో ఏందో ఏమో ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఏమని? డ్రెస్సులు వేసుకోవద్దని. పోయి చీర కట్టుకుంటా పుల్ల పుల్లకి. లేవు ఈడ. సరే నలుగు కట్టుకో. లుంగీత పట్టుకోమంటావు పుట్టాడు ఒకటి. ఆగి పట్టుకుంది. నల్ల రైస్ చెప్పు బాగా నీట్గా. సో ఫస్ట్ టైం ఏంటంటే కనుక మేము బ్లాక్ రైస్ ట్రై చేస్తున్నామండి. మేము నవాలా రైస్ ఇంతకుముందు తిన్నాము. ఎప్పుడు నానబెట్టేది? ఇది నైట్ నానబెట్టింది. మినిమం ఇది ఏంటంటే 10 గంటలు నానబెట్టాలి దీన్ని వండాలంటే. వాటర్ కూడా బ్లాక్ ఉన్నాయంటరా. ఇది ఎట్లా చెప్పాలా, బీట్రూట్ కలర్ అనిపిస్తుంది. ఇందులో ఎట్లా తినవుతాయి, పక్కన పెట్టి. సో రైస్ చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. నీళ్ళు చూడు. చాలాసార్లు కడిగారు ఇప్పటికే. నైట్ 2 సార్లు కడిగింది. ఇప్పుడు కూడా అబ్బా దోమలు గుర్తున్నాయా. అవును, టమాటాలు తీసుకోపోయి ఇప్పుడైతే కూరలు వేద్దాం. అబ్బా నల్లగా కనపడుతున్నావు రా, ఎండ ఎక్కువైంది బాగా. బుల్లి బుల్లి టమాటాలు ఇక్కడ ఒక్కటి ఉంది. బాగా వండిద్దామన్నావు. ఎర్ర ఎద్దురా. ఎర్రయ్యా, ఇవి కూడా ఎత్తుకోవదాం, తిన్నాం. తిను తల్లి. ఇదిగో నిజం చెప్పాలా, పొద్దుగాల నేను మన నవారా రైస్ తోటి దోశలు చేసుకొని తినొచ్చిన. ఎట్లుంది? బాగుంది. మళ్ళీ ఆకలి అవుతుంది. మేము బియ్యం కొనుక్కున్నామండి, కొద్దిగా తినింటావు. దోశలు 2 తిన్నా. నీ కడుపు పెరిగింది. నిజం చెప్పాలా, నేను బక్కగా ఎక్కున్నా. అవునరా, పని చేస్తున్నావు కదా ఇప్పుడు. అంటే అప్పుడు పని చేయలేదా? ఏం మాట్లాడుతున్నావు? కుక్క పిల్లలా పని చేసి. ఒరే ఒరే ఒరే, ఇదిగో ఇక్కడ చూద్దురా. ఏంది ఎట్ట పట్టుకో. సో వెళ్ళి కుప్ప నాదే, ఈ కుప్ప నాదే. వేసుకో అప్ప. అమ్మా ఇంకా చూడు పొట్టాడు, ఎన్ని కావాలా నీకు? ఇది ఎర్ర పండ్లు. మా పొలంలో అన్నీ తాజా తాజాగా దొరుకుతాయండి. పక్కనే చిన్నిళ్ళు. బాగుంది కదా. క్యాప్సికమ్ రా. క్యాప్సికమ్ ఇదిగో. అవును, కొత్త చెట్టు. వేస్తావా? క్యాప్సికమ్ ఇది కొత్తగా దొరికిందండి. పాత క్యాప్సికమ్ అయితే పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఈ పాత క్యాప్సికమ్లు. విత్తనాలు వచ్చినాయి. ఇది నాటుకోడి అయితే ఉడుకుతుందని ఇప్పుడు టమాటాలు అయితే మనం పిసికేద్దాము.
చూస్తున్నా అనమాట ఇందులో మన పురుగులు గిట్లు ఉన్నాయా లేదా అని. పొట్టి మనం జీవామృతం తయారు చేద్దామా? చేద్దాం మంచిగా ఉంటుంది తెలుసా, కమ్మ ఉంటుంది. ఏంది జీవామృతం? తింటావా? తింటా, కమ్మగా ఉంటుంది. జీవామృతం అంటే ఏంది? అదే కదా, అదే మన చిన్న పిల్లల బళ్ళలో ఇస్తారు కదా ఇంత పెద్ద ప్యాకెట్. జీవామృతం అంటే అది కాదే, ఆవు పేడ ఆవు మూత్రం వేసి చేస్తారు. కాదు నేను అన్ని, అది బాలామృతమే. అయ్యో బాలామృతానికి తెలియక అంటే బాలామృతం కమ్మ ఉండిద్దని నేను అట్లా చెప్పేసిన అనమాట, నాకు తెలియదు. చూడండి పొలంలో ఇక్కడైతే నల్లని అన్నం ఉడుకుతూ ఉంది. సో ఈ వాటర్ కూడా అయితే చాలా బ్లాక్ ఉన్నాయి. ఇక్కడైతే మా పాప చేస్తుంది. ఏది అది? మసాలా. ఇంట్లో నువ్వు నూరినదేనా? అవును నేను నూరింది. ఇందులో ఏమేమి వేసిన చెప్తా చూడు. ధనియాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పట్టుకొని తీసుకొచ్చిన అనమాట. స్మెల్ అయితే సూపర్ ఉంది. నాటుకోడి అయితే ఉడుకుతుందండి. ఎంతైనా పొలంలో ఇట్లా వండుకుంది ఏంటంటే భలే ఉంటుంది. కానీ కొంతమంది పనిష్మెంట్లో భావిస్తున్నారు, అందులో నా పిల్లం ఒకటి. నేను ఎందుకు అలా? నచ్చట్లేదు నీకు పొలంలో వండుకొని తినడం? ఇంటికాడ నచ్చుతుంది. నేను ఎప్పుడన్నా అంటే ఇంటి దగ్గర పొయ్యి పెట్టి అంటున్నావు కదా. ఇంటికాడ కూడా వండుకుందా అని చెప్పిన కదా. సరే అప్పుల్లో తీసుకో, పెద్ద సరిమట్ వేసుకున్నా రాత్రికి. సర్లే. మా బావ అయితే కూరలో కన్నా కొత్తిమీర తీసుకొచ్చిండు. సున్నికే తింతగానే తెచ్చింది. అవును, దగ్గరుండి పెంచిండు అనమాట. ఇదైతే సున్నికి బాగానే ఉంది. ఏందే ఇది అసలు స్మెల్లే అత్తలేదు, కొద్దిగా కూడా అత్తలేదు. ఈ గడ్డే పోవు, దీనికంటే నలిపిన గడ్డి స్మెల్ అని వస్తుంది. ఇదే ఆయనతో కత్తలేదు. చూడు కాలంటే కాకపోతే ఏంటంటే చూడు అస్సలు లేదురా, అస్సలు లేదు. అసలు ఏ వద్దే, కూరలో కొత్తిమీర వద్దు, మన వద్దు. లేదు ఇంత నలిపి నువ్వు ముక్కు కడుగుతున్నా స్మెల్ రావట్లేదు. ఏం లేదబ్బా, అంత డొల్లే కాదు. ఇది హైబ్రిడ్ కొత్తిమీర కదా, అందుకే ఏం వస్తలేదు. కనీసం దీనికంటే బయట కొనుక్కొచ్చేదన్నా నా కొద్దిగా స్మెల్ వస్తుంది. బయట ఇప్పుడు మార్కెట్ లో దొరికేది ముదిరినది, మనకు లేత వేసుకునే అలవాటు కదా. లేత కూడా కొద్దిగా రావాలి కదా. నాకు తెలిసి ఇది ఏమన్నా గడ్డి అట్లాంటిది కాదు, కొత్తిమీరే. స్మెల్ కూడా ఆలుగడ్డ ధనియాలు తీసుకొచ్చి వెళ్ళానండి ఆ షాప్ లో వచ్చి. కొంచెం కూడా నువ్వు చల్లింది నీకే గుర్తుండదు, ఇంకేం స్మెల్ అస్సలు లేదు. అది అస్సలు లేదు. లేదే మనం చిన్నప్పటి నుంచి ఇది పెద్ద ఒక్క ఇప్పుడు నాటు కొత్తిమీర తిన్నాక తెలియట్లేదు. లేదు. కామెంట్ చేయండి అబ్బా, తెలంగాణలో నాటు కొత్తిమీర దొరకకుండా ఉండిద్దా? కానీ కొంచెం కూడా స్మెల్ లేదు. అది మరి గడ్డి ఉన్నట్టుంది, గడ్డి లెక్క ఉంది. మా ఆయనకైతే చికెన్లో అయితే మామిడికాయ ముక్కలు కావాలట, అందుకని కొంచెం పక్కకు తీసి ఎత్తున్నా అనమాట. ఆయన మందం, నేను వేరే అనుకుని ఆయన వేరే అనుకున్నాడు అనమాట. లేదులే, అంతా మిగిలినాక నాకు కొంచెం వేసి అది ఎత్తుంది. అది కూడా వేరే చేతులు ఉండేది కూడా. ఏంది అంత తక్కువ వేసినావు? కూర తక్కువే ఉంది కదా. కూర తక్కువనే, పులుపు ఎక్కువ ఉండాలి. పులుపెక్కిపోవాలి దీన్ని తిన్న తర్వాత పుష్పలాగా. మామిడికాయ మస్తు పుల్లగా ఉందిలే. సో నాటుకోడిలో ఎప్పుడైనా మీరు మామిడికాయ వేసుకుని తిన్నారు లేదు చెప్పండి బా. దీన్ని తిని నేను చెప్తాను, అద్భుతంగా ఉంటుంది. తినకముందు చెప్తాను. సో తిన్నాకైతే కనుక ఖచ్చితంగా అదే చెప్తా. సో ఇప్పుడైతే మాకు బ్లాక్ రైస్ అయితే తయారైంది. ఉడికిన తర్వాత కాస్త బ్రౌన్గా తయారైంది అది. అవును, కానీ బ్లాక్గానే ఉంది కదా. అవును, అది ఏమంటారు, ఇంకొక రైస్ ఉంది కదా నవర రైస్, దానికంటే ఇదే స్పీడ్ ఉడికిపోయింది, మెత్తగా. మెత్తగా అయిపోతుందండి. అవును, దీంతో ఏదో స్వీట్ రెసిపీ బాగుంటుంది అంటగా, చేసుకోవాలా, బాగుంటుంది. తల్లి ఒక్క నిమిషం మరో మార్చేసి వస్తా. ఎండాకాలం కదా, అందుకని ఎండిపోతున్నాయి. 2-3 రోజులకే కడుతున్నాను నీళ్ళు. అసలు ఫార్మర్ అయిపోయినా కదా నేను. అవును, లుక్లో కూడా లుంగి. ఈ లుంగిని చూస్తేనే నాకు పాట గుర్తుకొస్తుంది. ఏం పాట? రామాటాకి రోడ్డు మీద రంగురాలు అమ్మేటోడా. లుంగిలో ఏమున్నది అని మాత్రం అడగద్దు. గబ్బు పాటలలో వాడు. అబ్బా ఎంత బాగుంది. ఏంటి పాటనా? పాట చిలి బాగాలేదా? బాగుందిలే, పాడు. నీ రాతిలో ఏమున్నది, నీ చేతిలో ఉన్నది పండితనం. ఇంకా గంట పడుతుంది 2 వారడానికి. ఇది గడ్డి ఉంది కదా, అసలు పారట్లేదు తల్లి. నల్లగా అయినో, నల్లగా అయితే
గట్టిగా అయినట్టు అర్థం అంట. తమిళియన్స్ అందరు నల్లగా ఉంటారు తెలుసా నీకు? నీతో పాటు నేను కూడా నల్ల బుగ్గు లెక్క అయినా. అయితే నువ్వు కూడా ఆరోగ్యంగా తయారవుతున్నావు అబ్బా. నిజంగా. మెలనిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుందంట. నాటుకోడి నల్లన్నం రెడీ, తిందాం దా బావా అంటే అత్తలేడు ఇంకా. ఎంత తిన్నా కూడా లావు కావట్లేదండి. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. ఫుల్గా తినేస్తున్నావు. ఒకప్పుడైతే నేను చాలా బాగా కేర్ తీసుకునేవాడిని. అంటే కొంచెం తినేవాడిని. ఇప్పుడు 3 పూట్ల లేపుతున్నాం, దాని తగ్గట్టు పని చేస్తున్నాం. అవునులే, అది కూడా నిజమే. పదంరా. పాప ఆకలి. సో ఉదయాన్నే పొలానికి వచ్చాను కదండి. చాలా కాకరకాయ విత్తనాలు కలెక్ట్ చేశాను, బెండకాయ విత్తనాలు కలెక్ట్ చేశాను, కొన్ని మిర్చి కూడా ఎండిపోతున్నాయి, అవి కూడా కలెక్ట్ చేసి పెట్టా. సో ఈవినింగ్ అయితే లోపల పెట్టుకోవాలి. సో మొత్తానికి అయితే మా పొట్టోడు అయితే కనుక 2 రకాల వంటలు చేశాడండి నా కోసం. ఒక నాటుకోడి ఇగురు, అలాగే నల్ల అన్నం. రండి చూద్దాం. బ్లాక్ రైస్. సో ఫస్ట్ టైం తింటున్నానండి. ఇప్పటిదాకా నేను నవారా తిన్నా చాలాసార్లు. బ్లాక్ రైస్ ఇదో, ఇది నా భార్య గారి కోసం. చాలే ఇప్పుడు ఏమన్నా చాలు. నీకేమైనా కూడా నీ మొగుడు ఉన్నాడు నీకు. నైట్ చెప్తే కదా రీల్ పంపించివే, ఏమైనా అయితే మా ఆయన ఉంటాడు చూసుకుని. కానీ ఇప్పుడు నీకేమైనా నేను చూసుకుంటలే. సో ఇదైతే దరిద్రంగా వీళ్ళ కోసం చేసుకుంది. ఇది నాకు అవసరం లేదు. ఇది నా కోసం ప్రత్యేకంగా చేసింది. సో టేస్టీ, ఎందుకంటే దీంట్లో మామిడికాయ ముక్కలు వేయించుకున్నా. నాకేమైనా పర్లేదు, నా పిల్ల ఉంది. ఉల్టా పట్టుకున్నావు గంటని. అవునా? పుణ్యం ఏదో చేసి ఉంటానే. పొలంలో తినే అదృష్టం దొరికింది. అవును, ఏమో నాకు డౌట్ కొడుతుంది. సో దండిగా ముక్కలు రాయ కుక్క నీకెత్తా. అదద్దు, నేను వేసుకుంటా. నువ్వు గంత దూరాను. అగో మా కూర ఎందుకు వేసుకుంటున్నావు? అంటే మీ దరిద్రంగా ఉందని చెప్పాలి కదా తిని. 2 మిక్స్ వేసుకున్నావు. సో ఇదైతే మా పొట్టోడు కూర వేసుకుంటాడు. నల్లని అన్నం, నాటుకోడి కూర. సో ఎప్పుడైతే కనుక మేము తినే దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నా లైఫ్లో ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదండి. సో ఇదైతే నువ్వు తినవే, కొంచెం ఎట్లా ఉందో చెప్దు. ఏదో ప్రసాదం తిన్నట్టుంది ఇది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. రైస్ ప్లెయిన్గా ఉంటుంది కదా. ఇప్పటిదాకా నేను చికెన్ తిందా, భలే డిఫరెంట్ వస్తుంది కదా టేస్ట్. ఉట్టి రైస్ అయితే బాగుందిరా. సూపర్ ఉందండి ఇది. బాగుంది. ఇప్పుడు నా కర్రీ టేస్ట్ చేస్తా. అరే కొంచెం నీ పులుసు వేయచ్చు కదే. పోయా. సో మొత్తానికైతే ఇప్పుడు నా నల్లని అన్నము నాటుకోడి పులుసు. బాగుంది కదా. సూపర్ బాగుందండి. అవును, అద్దరింది. నేను దీంట్లో మామిడికాయ ముక్క వేసుకున్నాను కదా, అందుకోసం సూపర్ ఉంది. ఇప్పుడు నువ్వు నాకు కూర వేసుకున్నావు, అందుకే అంత టేస్ట్ వచ్చింది. బాగుంది. బట్ కంపేర్ చేస్తే మన వంకాయలో చికెన్కి దీనికి కొంచెం వీటికి చూడుర్రి, రోజు మేము ఫుడ్ పెడతాము, కానీ మేము ఇద్దరం, నేను మా ఆయన రాగానే పయ్యం లేస్తాయి. కాదురా, అవి ఎక్కడికి పోయినారని అడుగుతుందిరా. అంటే అది అరవడం ప్రేమతో వచ్చి అరుస్తుంది. ఏ కొట్టుకాకలే బ్రో. తిను. అయ్యో భయపడుతున్నారు.